దిత్వా తుపాను ప్రభావం కృష్ణా జిల్లాలోని రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే యంత్రాల ద్వారా కోసిన ధాన్యాన్ని ఖాళీ స్థలాలు రోడ్లపై రాసులుగా పోసి ఉంచారు. జిల్లాలో చిరుజల్లులు కురుస్తుండటంతో ధాన్యం రాసులను కాపాడుకునేందుకు అన్నదాతలు ఇక్కట్లు పడుతున్నారు. దిత్వా ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో కృష్ణా జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లాలో 1.55 లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేయగా ఇప్పటి వరకు దాదాపు 50,000 హెక్టార్లలో కోతలు కోశారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. వచ్చే 2 వారాల్లో ధాన్యం సేకరణ 2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉండడంతో రైతులు రహదారుల వెంబడి ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. జిల్లాలో మొత్తం 7,600 టార్పాలిన్లు అందుబాటులో ఉంచారు. మండలాల వారీగా వాటిని పంపిణీ చేస్తున్నారు. అయినప్పటికీ సరిపడా టార్పాలిన్లు అందుబాటులో లేవని రైతులంటున్నారు. మేము కోతకు వచ్చి వారం రోజులు అవుతుంది. ధాన్యం అమ్ముకోలేక వీళ్ళు ఆర్బీకే వాళ్ళు తీసుకోకుండా బాగా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఆ సంచులు లేవు, కాటా వేసుకుందామన్నా సంచులు ఇవ్వట్లేదు, సంచులు లేవు. ఈ బయట మార్కెట్లో తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది. 1,200, 1,300, 1,400 రేటునే అడుగుతున్నారు. ఇక అయిన కాడికి అమ్ముకుంటున్నాం. ఇంకేం చేస్తాం మరి? చేసే పరిస్థితి పైన వాతావరణం బాగుండలేదు. ఏదో మిల్లు చెప్పారా, ఆ మిల్లుకి లారీలు పెట్టుకోమన్నారు. లారీలు ఎక్కడే మాకు వాళ్ళు అడిగిన రేటుకి ఇచ్చుకున్నాం. తడిచిపోద్దని తుఫాన్ అంటున్నారు టీవీలో. ఎందుకని ఇచ్చేసామండి. ఇక 40 బస్తాలు 42 బస్తాలు ఎకరానికి 30 లోపే అవుతున్నాయి. ఇప్పుడు దానికి తోడు మళ్ళీ తుఫాన్ అవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే రైతులు చాలా కోలుకోని పరిస్థితి అయిపోయింది. దానికి తోడు మిషన్లు కూడా బాగా టైట్ అయిపోయినాయి. ఈ చినుకులైనా తుఫాన్ అయినా మరి అది పాడైపోతే రైతు ఎత్తుకొచ్చి అక్కడ పోసుకున్నాం సార్, ఆరబెట్టుకుంటున్నాము. ఇంతమంది ధాన్యం కొనేవాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రావట్లేదు సార్. తేమ శాతం ఉందా ఎండబెట్టమంటున్నారు సార్. ఎండబెట్టిన కూడా కొంటలేకపోతే గుట్టలు రోడ్డు బారు ఉండి నానా యాత్ర పడుతున్నాం. సంచులు కూడా దొరకట్లా. వస్తాయి అండి ఇస్తామంటున్నారు. సంచులు లేవంటున్నారు. వేసుకుంటాము, ఆరబెట్టండి అంటున్నారు. తడిగా ఉండి అంటున్నారు. 4 రోజులు 5 రోజులు ఆరబెట్టినా సరే వేసుకుంటాం. 1 ఎకరం కొంట అయితే ఆరబెట్టవచ్చు. 7-8 ఎకరాల మీద వద్దు ఆరబెట్టాలనేసరికి ఆరబెట్టే చోటులో యాత్రగా ఉంటుంది. 1,300, 1,400 అంటున్నారండి. ఏమాత్రం నిమ్ముండా తీసుకుంటాం. మొంతా తుపాను వల్ల సగం పంట ఇప్పటికే నేలవాలగా ఉన్న కొద్ది పంటను కాపాడుకునేందుకు రైతులు కోతలు పూర్తి చేస్తున్నారు. ఆరబెట్టిన ధాన్యంపై పట్టాలు కప్పి తడవకుండా కాపాడుకుంటున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని ధాన్యం కొనుగోలు చేయటం లేదని రైతులు చెప్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దిత్వా తుపాను వల్ల తాము ఇబ్బందులు పడకుండా ఎలాంటి షరతులు విధించకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. పోయింది చేయనంతా. మళ్ళా దాన్ని ఏదో రక్షించుకుంటానికి కోసం కూర్చాము. మళ్ళా ఇంకో తుఫాన్ వచ్చింది. నిమ్మి శాతం ఏదన్నా ఉన్నా ఏదో రేటు ప్రకారం వేసి మా రైతులను వడ్డెక్కించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇబ్బంది పడుతున్నామండి. పంటలు కూడా ఈ సంవత్సరం పడిపోయింది. కింద నేల అంటుకుపోయి 4 ఎకరాల్లో 20 బస్తాలు కట్టుకోవచ్చు. దాన్ని కూడా గవర్నమెంట్ శుభ్రంగా కొని చేయమని మేము కోరుకుంటున్నాము. వెంబటినే కొలితే మేము కష్ట ఒడ్లు పడతామండి. ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నాము. ఈ కొంచెం కూడా పోతే మేము అసలు ఏం చేయాలో కూడా మాకు తీసుకోవాల్సిన పరిస్థితులు. అప్పులు అయితే చాలా చేసామండి. ఎకరానికి వచ్చేసి 34,000 పైన అయినాయండి. ఇప్పటికి ప్రస్తుతానికి అయితే ఒడ్లు చేసి బయట పెట్టామండి.